హలో ఫుడీస్, వెల్కమ్ టు శ్రవంతి రాజు కెనడా కవర్లు. ఈరోజు నేను క్యాలీఫ్లవర్ పికిల్ పెట్టబోతున్నానండి. అది ఎలాగో చూపిస్తాను చూడండి. ఫస్ట్ క్యాలీఫ్లవర్ని వాష్ చేసేసి దాన్ని ఒక డే అంతా నేను డ్రై చేసి పెట్టుకున్నాను అనమాట. సన్ డ్రై అయిపోయాక గిన్నెలో తీసుకొని అందులో ఉప్పు కారం వేసి ఉంచుకున్నాను. అండ్ అగైన్ మనకు కావాల్సిన ఆవాలు అండ్ మెంతులు తీసుకున్నాను. ఆవాలు 2 స్పూన్స్, ఫుల్ స్పూన్స్ తీసుకున్నాను. మెంతులు 1 స్పూన్ తీసుకున్నాను. అందులో అవి వేపుకొని పక్కన పెట్టేసుకున్నాను అనమాట. ఇప్పుడు వేరే గిన్నెలో నేను తాలింపు కోసం నూనె కాగబెట్టేసుకుంటున్నాను. నూనె కాగిన తర్వాత అందులో నార్మల్ మనం తాలింపు ఎలా వేసుకుంటాము, ఆవాలు, మినప్పప్పు అండ్ పచ్చిపప్పు వేసి లైట్గా వేగినాక వేపుకోవాలన్నమాట. వేగినాక అందులోనే ఎండుమిర్చి కూడా వేసుకున్నాను, జీలకర్ర కూడా యాడ్ చేసేసుకున్నాను అనమాట. ఎండుమిర్చి ఇవన్నీ బాగా వేగినాక మనం కొంచెం ఆయిల్ అంతా మాడకుండా మంచి టేస్ట్ వచ్చేలాగా దాన్ని వేపుకోవాలి. ఇందులో కరివేపాకు కూడా వేసుకోవచ్చు. నా దగ్గర లేక నేను వేయలేదన్నమాట. సో అవన్నీ వేపుకొని చక్కగా అది చల్లారాలండి. చాలా చల్లారాక మాత్రమే మనం ఈ ముక్కల్లో ఆయిల్ని కలుపుకోవాలి. ఆయిల్ని కలుపుకొని మొత్తం తిప్పుకోవాలి. ఇందాక మనం ఆవాలు మెంతులు వేపు పెట్టుకున్నాం కదా, ఆ పొడిని కూడా ఇందులో యాడ్ చేసేసి పెట్టుకొని ఆ తాలింపు చల్లారాక ఆ తాలింపుని కూడా ఇందులో వేసి కలుపుకొని పెట్టుకోవాలన్నమాట. ఆయిల్ కూడా యాడ్ చేశాక ఒకసారి మొత్తాన్ని కలిపేసి ఓవర్ నైట్ మనం అలాగా ఉంచేసుకుంటే నైట్ కల్లా మనకి ఆయిల్ ఊరి ముక్కలు కూడా చక్కగా వాటికి ఉప్పు కారం ఆవు పిండి ఇవన్నీ పట్టి లైక్ మనం మామిడికాయ పచ్చడి ఉన్నట్టు ఉంటుందన్నమాట. అండ్ నేను ఏం చేశానంటే నెక్స్ట్ డే మార్నింగ్ అందులో నిమ్మకాయ రసం కలిపేసుకున్నాను అనమాట. పులుపు పట్టేసి ఇంకా టేస్టీగా ఉంటుంది. సో ఎమ్మీ క్యాలీఫ్లవర్ పికిల్ రెడీ అయిపోయిందండి. సో ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ శ్రవంతి రాజు కెనడా కవర్లు. థ్యాంక్ యూ, బాయ్.